కోఆర్డినేషన్ కాంపౌండ్ వాటి యొక్క పేరు ఎలా రాస్తారు, దాన్ని ఏమంటారు? ఐయుపాక్ నామన్క్లేచర్. ఎక్కడ వచ్చింది ఇది మనకి? దీంట్లో ఏమైంది? +1 స్టేట్లో ఉంటే ఇది మొత్తం -3 స్టేట్లో ఉంది. కాటయాన్ ఎవరు, యానయాన్ ఎవరు? పొటాషియం క్యాటయాన్. కాంప్లెక్స్ స్పియర్ మొత్తం యానయాన్. ఇప్పుడు పాజిటివ్ దానిలో ఉన్నది కోఆర్డినేషన్ స్పియర్. కోఆర్డినేషన్ స్పియర్కి రూల్స్ ఏం చెప్పాను చూసుకున్న తర్వాత కోఆర్డినేషన్ స్పియర్లోకి రావాలి. అంటే బ్రాకెట్లో రాసిన ఎంటిటీ. సెంట్రల్ మెటల్ ఆటమ్ రాసేటప్పుడు కామన్ నేమ్ వాడచ్చు లేదా 8 యాడ్ చేయొచ్చు. ఎప్పుడు యాడ్ చేయాలి? ఈ రోమన్ నెంబర్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? దీనిలో తీసుకునే సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్. ఇది ఏ ఆక్సిడేషన్ స్టేట్లో ప్రజెంట్ అయింది? తర్వాత ఆ కాంప్లెక్స్ కాంపౌండ్స్ యొక్క స్ట్రక్చర్స్ ఏంటి, ప్రాపర్టీస్ ఏంటి, జామెట్రీస్ ఎలా ఉంటుంది, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, వాటి యొక్క కలర్ ఎలా వస్తుంది, వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు సిలబస్లో 4 థియరీస్ ఉన్నాయి. 3ని ఎవరు సాటిస్ఫై చేశారు? వీళ్ళు సాటిస్ఫై చేశారా, వీళ్ళు సాటిస్ఫై చేశారా? దీంట్లో మేజర్ పార్ట్ చూడు. ప్రైమరీ వ్యాలెన్సీ, సెకండరీ వ్యాలెన్సీ రెండింటిని చూపించిన తర్వాత ఇప్పుడు ఈ కాంప్లెక్స్ యొక్క స్ట్రక్చర్ డార్క్ లైన్స్ని బట్టి చెప్పాలా, డాటెడ్ లైన్స్ని బట్టి చెప్పాలా? ఎవరిని కలిపాను నేను? డార్క్ని కలిపానా, డాటెడ్ని కలిపానా? క్లోరిన్ ఎలా ముందు ప్రైమరీ తర్వాత సెకండరీని సాటిస్ఫై చేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తే అండ్ ఈ క్వశ్చన్ మీకు 8 మార్క్స్ అడుగుతారు. 8 మార్క్స్ అడిగినప్పుడు 4 స్ట్రక్చర్స్ ఉన్నాయి చూసారా, ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్స్. ఈచ్ స్ట్రక్చర్ని డ్రా చేసుకున్నందుకు ఒక్కొక్క దానికి 1.5 మార్క్. కోఆర్డినేషన్ కాంపౌండ్. ఆర్గానిక్ కాంపౌండ్ చదువుకుంటారు కదా ఆర్గానిక్ కెమిస్ట్రీలో, దానికి మధ్యలో చాలా సిమిలారిటీస్ ఉంటాయి. బికాస్ న్యూమరస్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కానీ ఆర్గానిక్ కాంపౌండ్స్ కానీ మీ కెమిస్ట్రీలో చాలా దొరుకుతాయి. ఎప్పుడైతే వాటి యొక్క నెంబర్ ఎక్కువ ఉంటుందో వాటి యొక్క క్లాసిఫికేషన్ చదవాలి. అందుకనే మీకు D&F బ్లాక్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇది పిరియాడిక్ క్లాసిఫికేషన్లు చదువుకుంటూ వచ్చేటప్పుడు ఈ సంవత్సరం గ్రూప్స్ చదివారు అవునా? ఎక్కడి నుంచి? 15th గ్రూప్ నుంచి ఈ సంవత్సరం సెకండ్ ఇయర్లో సిలబస్ స్టార్ట్ అయింది. వాటిల్లో D&Fలో స్పెషల్లీ మీరు చదువుకునేది కోఆర్డినేషన్ కాంపౌండ్స్. దీని నుంచి మీకు ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అడిగే క్వశ్చన్స్ మెయిన్లీ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ మీదే ఉంటుంది. అది కాకుండా ఏమైనా క్వశ్చన్ అడిగితే దీంట్లో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, వాటి యొక్క ప్రాపర్టీస్ గురించి అడుగుతారు. బికాజ్ అవన్నీ కూడా కలర్డ్ నేచర్ ఉంటుంది. డీడీ ట్రాన్సిషన్స్ అంటారు. అవి ఎందుకు డీడీ ట్రాన్సిషన్స్ చూపిస్తాయి, డీడీ ట్రాన్సిషన్స్ని బట్టి వాటి యొక్క కలర్ ఎందుకు ఫార్మేషన్ జరుగుతుంది, ఈ కాన్సెప్ట్ మీద ఉంటుంది. అర్థమైందా? నో బేసికల్లీ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ని క్లాసిఫికేషన్ కనుక చేసుకున్నట్టయితే వాటి యొక్క ప్రొడక్షన్లో మీకు సింపుల్ లాంగ్వేజ్లో 2 కాంపౌండ్స్ వస్తాయి. ఒకటి డబుల్ సాల్ట్స్, రెండోది కోఆర్డినేషన్ కాంపౌండ్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఈ కాంపౌండ్ రాశాను చెప్తాను, KCl MgCl2 6H2O అయిపోయిందా? వేరే దీంట్లోనే FeCN6K3. ఒకసారి రెండింటిలోనూ అబ్జర్వ్ చేయండి. దీంట్లోనూ 2 మెటల్స్ ఉన్నాయి, 2 నాన్ మెటల్స్ ఉన్నాయి, సర్టెన్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి అవునా? వేరే దీంట్లో కూడా పొటాషియం ఉంది, ఐరన్ ఉంది, 2 మెటల్స్ ఉన్నాయి అండ్ దెర్ విల్ బి ఏ నాన్ మెటల్ CN ప్రజెంట్ అయ్యింది. ఓకేనా? ఈ రెండింటిని తీసుకెళ్ళి మీరు వాటర్లో డిజాల్వ్ చేశారనుకోండి, అప్పుడు ఇది మీకు కరస్పాండింగ్లీ టెస్ట్ ఇచ్చేటప్పుడు K+ Mg2+ Cl- ఈ మూడింటికి కూడా టెస్ట్ ఇస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? దీనిలో ఉన్న కరస్పాండింగ్ అయాన్స్ అన్నీ కూడా స్ప్లిట్ అయిపోతున్నాయి. స్ప్లిట్ అయితేనేగా KCl స్ప్లిట్ అయితేనేగా K+ వచ్చేది, MgCl2 స్ప్లిట్ అయితేనేగా Mg2+ వచ్చేది అండ్ క్లోరిన్ మీకు బయటకు వస్తుంది అవునా? సేమ్ యాజ్ దీంట్లో కూడా మీరు దీన్ని స్ప్లిట్ చేస్తే ఏం రావాలి? K+ రావాలి, Fe3+ రావాలి, Cn- రావాలి యాజ్ ఎక్స్పెక్టెడ్. కరెక్టేనా? కానీ మీకు దీంట్లో Fe3+ Cn- రావు, జస్ట్ 2 వస్తాయి. ఏంటిది? ఒకటి K+, రెండోది వచ్చేటప్పటికల్లా FeCN6 ఏం అబ్జర్వ్ చేశారు? ఇందులో వచ్చేటప్పటికల్లా కరస్పాండింగ్ అయాన్స్ అన్నీ కూడా స్ప్లిట్ అయిపోతుంది. వేరే దీంట్లో బ్రాకెట్కి బయట ఉన్నవి మాత్రమే స్ప్లిట్ అవుతున్నాయి తప్ప
బ్రాకెట్ లోపల రాసినవి స్ప్లిట్ అవ్వట్లేదు. అర్థమైందా? సో స్ప్లిట్ అవ్వట్లేదంటే ఇది మొత్తం సింగిల్ కాంపౌండ్ కింద అలాగే ఉంటుంది. దీన్నే ఏమని చెప్తారంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ కోఆర్డినేషన్ స్పియర్ అంటారు. సో కాంపౌండ్స్ కా పేరు ఎలా వచ్చిందో అర్థమైందా? ఏవైతే కాంపౌండ్స్ బ్రాకెట్ లోపల రాసినవి వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు స్ప్లిట్ అవ్వకుండా యాజ్ ఏ హోల్ క్వాంటిటీ సింగిల్ క్వాంటిటీ కింద ఉంటుందో దాని పేరేంటి? కోఆర్డినేషన్ స్పియర్. దానివల్ల ఫామ్ అయిన కాంపౌండ్స్ కాబట్టి వీటికి పెట్టిన పేరేంటి? కోఆర్డినేషన్ కాంపౌండ్స్. క్లారిటీ వచ్చిందా? అంటే సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే దీన్ని వాటర్లో డిజాల్వ్ చేసుకుంటే ఇది తన ఐడెంటిటీని లాస్ అయిపోతుంది. కరెక్టేనా? కేసీఎల్లా లేదు, ఎంజీసీఎల్ టు ఎంజీసీఎల్టా లేదు, ప్రతిది కూడా అయనైజ్ అయిపోతుంది. వేరే దీంట్లో వచ్చేటప్పటికల్లా ఈ పార్ట్ ఏమవుతుంది? దాని యొక్క ఐడెంటిటీని అలాగే మెయింటైన్ చేస్తుంది. అర్థమైందా? దాన్ని బట్టి వీటి యొక్క డెఫినేషన్ కూడా వచ్చింది. which lose their identity are just the salts, whereas which retain the identity అంటే ఐడెంటిటీని అలాగే మెయింటైన్ చేస్తాయో వాటిని ఏమంటారు? కోఆర్డినేషన్ కాంపౌండ్స్. క్లారిటీ వచ్చిందా? సో వీటిల్లో లెఫ్ట్ సైడ్ డెఫినేషన్ రాసుకోండి. Substances that lose their identity when dissolved in a solvent are known as double salt. ఎందుకు డబుల్ సాల్ట్ అంటారు? దీనిలో రెండు సాల్ట్స్ ఉన్నాయి, అబ్జర్వ్ చేశారా? KCl ఒక సాల్ట్, దట్ ఈస్ పొటాషియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్ సెకండ్ సాల్ట్. కాబట్టి కాంబినేషన్ ఆఫ్ టూ సాల్ట్స్ ఉండడం వల్ల వాటిని ఏమన్నారు? డబుల్ సాల్ట్స్ అన్నారు. అర్థమైందా? నెక్స్ట్ దీంట్లో కాంపౌండ్స్ దట్ retain their identity when dissolved in a solvent are known as coordination compounds. Example K3FeCN6 ఏమో coordination compound అయితే KCl MgCl2 is a double salt అవుతుంది. Now ఇప్పుడు స్పెషల్గా కోఆర్డినేషన్ కాంపౌండ్ గురించి చదువుకుంటున్నాం. ఆల్రెడీ రాసిన దాన్ని చూద్దాం. K3FeCN6 ఓకేనా? నా ఒక కోఆర్డినేషన్ కాంపౌండ్స్ రాసేటప్పుడు దాంట్లో వచ్చే బేసిక్ టర్మ్స్ ఏంటో చూడండి. ఫస్ట్ ఇది బ్రాకెట్లో ఉన్న దానికి పేరేం చెప్పాము ఇందాక? కోఆర్డినేషన్ స్పియర్. ఓవరాల్గా మొత్తం కలిపితే కాంపౌండ్, అవునా? వేరే బ్రాకెట్లో ఉంటుంది కోఆర్డినేషన్ స్పియర్. బయట కనబడుతుందా? ఇదేంటిది? అయనైజేషన్ స్పియర్. ఆ పేర్లు ఎందుకు వచ్చినాయి? బికాజ్ వాటర్లో డిజాల్వ్ చేసి ఇది ఏమైంది? K+ కింద అయనైజ్ అయిపోయిందా? దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఏ అయనైజేషన్ స్పియర్. ఇది అలాగే మెయింటైన్ చేసింది కాబట్టి కోఆర్డినేషన్ స్పియర్ అయిపోయిందా? రెండోది కోఆర్డినేషన్ స్పియర్ లోపలికి రా. లోపల ఎవరెవరు ఉన్నారు? Fe+, దట్ ఈస్ మెటల్ ఉంది. దాన్ని ఏమంటారంటే సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్. ఎప్పుడు ఆటమ్ అనాలి, ఎప్పుడు అయాన్ అనాలి? న్యూట్రల్ స్టేట్లో ఉందనుకో ఆటమ్, అదే చార్జెస్ స్టేట్లో ఉంటే అయాన్. క్లారిటీ వచ్చిందా? నో దీనికి సిఎన్లు అటాచ్ అయ్యారు. ఎంతమంది అటాచ్ అయ్యారు? 6 మెంబర్స్ అటాచ్ అయ్యారు. కనబడిందా? ఈ 6 మెంబర్స్ని ఏమంటారంటే దే ఆర్ నోన్ యాజ్ లైగాండ్స్. క్లియరా? నో ఇందులో ఐరన్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద +3 స్టేట్. +3 ఎలా వచ్చింది అండ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో చెప్తాను. ఓకేనా? దీంట్లో 2 పార్ట్స్ వచ్చినాయి చూడండి. ఒకటి ఇది ఏ స్టేట్లో ప్రజెంట్ అయి ఉంది? +3 స్టేట్. దాన్ని ఏమంటారంటే దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అంటారు. ఐరన్ ఏ స్టేట్లో ఎగ్జిస్ట్ అవుతుంది? ఇక్కడ ఆల్రెడీ +3 రాశాం కదా. +3 మాత్రమే పాసిబుల్లా, ఇంకోటి పాసిబుల్లా? ఐరన్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ 2 states, that is Fe+2, Fe+3. +2లో ఉండేదాన్ని ఫెర్రస్ స్టేట్ అంటారు, +3లో ఉండేదాన్ని ఫెర్రిక్ స్టేట్ అంటారు. అది కాంప్లెక్స్ని బట్టి రెండిట్లోనూ ఎగ్జిస్ట్ అవుతుంది. దాన్ని బట్టే కలర్ ఆఫ్ ద కాంప్లెక్స్ కూడా మారిపోతుంది. ఎగ్జాంపుల్ Fe+3లో ఉందనుకోండి, అటువంటి కాంప్లెక్స్ మీకు రెడ్డిష్ బ్రౌన్ కలర్లో కనబడుతుంది. వేరే అదే +2 స్టేట్లో తీసుకున్నారనుకోండి లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. అర్థమైందా? రెండోది
లైగాండ్స్ సెంట్రల్ మెటల్ ఆటమ్ కి ఎన్ని అటాచ్ అయినాయి? దీనికి బయట బ్రాకెట్ లో నెంబర్ రాసాను కనబడుతుందా? దాన్ని ఏమంటారంటే దాని యొక్క కోఆర్డినేట్ నెంబర్ అంటారు. ఓకేనా? రెండోది సిఎన్ ఉంది కదా, సిఎన్ పైన కూడా ఛార్జ్ ఉండాలిగా. బికాజ్ ఇక్కడ దీనిపైన ఉన్న +3 ఛార్జ్ బ్యాలెన్స్ అవుతుందంటే దేర్ షుడ్ బి సమ్ నెగిటివ్ ఛార్జ్ ఉండాలిగా. ఆ నెగిటివ్ ఛార్జ్ ఎవరి మీద ఉంటుంది? ఇక్కడ సిఎన్ మీద ఉంటుంది. దట్ ఈస్ -1. దాన్ని ఏమంటారంటే నువ్వు తీసుకునే లైగాండ్ యొక్క ఏ ఛార్జ్ అంటారు? ఫార్మల్ ఛార్జ్. సో ఒక కోఆర్డినేషన్ కాంపౌండ్ రాసామంటే దానిలో ఇన్ని పార్ట్స్ ఉంటాయి. ఓకేనా? చదివేటప్పుడు సీక్వెన్స్ చూడండి ఎలా రావాలో. ముందేంటి? అయనైజేషన్ స్పియర్ ఎవరో తెలియాలి, కోఆర్డినేషన్ స్పియర్ ఎవరో తెలియాలి. కోఆర్డినేషన్ స్పియర్ లోపలికి వెళ్ళినప్పుడు సెంట్రల్ మెటల్ ఆటమ్ ఎవరున్నారు, లైగాండ్స్ ఎవరున్నారో తెలియాలి. సెంట్రల్ మెటల్ ఆటమ్ తెలిసినప్పుడు అది ఏ స్టేట్లో ప్రజెంట్ అయి ఉందో తెలియాలి. కోఆర్డినేషన్ కాంపౌండ్ దట్ ఈస్ లైగాండ్ చదివేటప్పుడు లైగాండ్ యొక్క ఫార్మల్ ఛార్జ్ ఎంత అండ్ ఎన్ని లైగాండ్స్ సెంట్రల్ మెటల్ ఆటమ్కి అటాచ్ అయి ఉన్నాయి. అర్థమైందా? ఈ మొత్తం మీద మీకు ఎటు నుంచి అయినా క్వశ్చన్స్ రావచ్చు. ఇలాంటి వచ్చిందా? ఫెర్రస్, ది ఫెర్రస్, ది ఫెర్రిక్. సో ఆల్రెడీ మీకు కాంప్లెక్స్ కాంపౌండ్ రాస్తాను కాబట్టి ఆ కాంప్లెక్స్ కాంపౌండ్ ని తీసుకుని దాని గురించి స్టడీ చేద్దాం. ఫస్ట్ వచ్చే డౌట్, దీని మీద పొటాషియం మీద ఉండే ఛార్జ్ ఎంత? ఇది ఆల్రెడీ మనకి ఎప్పుడు తెలిసి ఉండాలి. ఏది? మీకు అయనైజేషన్ స్పియర్లో రాస్తున్నారు కదా పొటాషియం అనేది. ఎందుకంటే పొటాషియం వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ చూపించదు కదా, ఒకటే స్టేట్లో ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ ఈస్ K+. ఇది మనకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. కాబట్టి ఇక్కడ ఎంత ఉంది ఛార్జ్? +1. అవునా? అలాంటివి ఎన్ని ఉన్నాయి? 4. అవునా? ఇక్కడ +1 ఉండాలంటే దీని ఆపోజిట్లీ దీని మీద నెగిటివ్ ఛార్జ్ రావాలిగా. కాబట్టి దీని మీద వచ్చే నెగిటివ్ ఛార్జ్ ఎంత? 4-. ఇక్కడ దాకా క్లియరా? దీన్ని ఏమంటారంటే కాంప్లెక్స్ స్పియర్ యొక్క ఫార్మల్ ఛార్జ్ అంటారు. సో కాంప్లెక్స్ స్పియర్ యొక్క ఫార్మల్ ఛార్జ్ ఎప్పుడు తెలుస్తుంది? నీకు బయట ఉన్న అయనైజేషన్ స్పియర్ యొక్క ఛార్జ్ తెలిసినప్పుడు. క్లియరా? నో ఇప్పుడు ఐరన్ గారు ఇక్కడ 2 స్టేట్లో ఎగ్జిస్ట్ అవుతారని చెప్పారుగా, +2 +3. నాకు తెలియదు ఏదో. కాబట్టి దీని పైన ఆక్సిడేషన్ స్టేట్ నాకు తెలియదు కాబట్టి ఏమనుకున్నా? X అనుకున్నా. క్లియరా? రెండోది సిఎన్ ఉంది కదా, దట్ ఈజ్ లైగాండ్. దాని యొక్క ఫార్మల్ ఛార్జ్ కూడా ఫిక్స్డ్, మారదు. కాబట్టి ఇది నీ ఏ కాంప్లెక్స్లో తీసుకున్న ఏ స్టేట్లో ఉంటుంది? -1. ఇది కూడా మనకి ముందే తెలిసి ఉండాలి. ఇది తెలిస్తే ఇది ఏ ఆక్సిడేషన్ స్టేట్లో ప్రజెంట్ అయి ఉందో మనం చెప్పచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ తెలియదు కాబట్టి ఎంత? X. దీని ఎంత? -1. ఎన్ని ఉన్నాయి అలాంటివి? 6. కాబట్టి ఏమైంది? -6. కరెక్టేనా? ఈ -6 మొత్తం కలిపితే దేనికి సమానం? దానిపైన ఉండే ఫార్మల్ ఛార్జ్కి సమానం. కరెక్టేనా? దట్ ఈస్ ఈక్వల్ టు -4. ఈ ఈక్వేషన్ ఫామ్ చేయడం అర్థమైందా? క్లియరా? నా ఇప్పుడు దీని నుంచి X వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఎంత? A2 ఇట్ ఈస్ +2. అంటే ఇందులో ఐరన్ గారు ఏ స్టేట్లో ప్రజెంట్ అయి ఉన్నారు? ఫెర్రస్ స్టేట్లో ప్రజెంట్ అయి ఉన్నారు. అంటే కాంప్లెక్స్ ఏ కలర్లో ఎగ్జిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? లైట్ గ్రీన్ కలర్లో. బ్రౌనిష్ ఎప్పుడు చెప్పాను? ఫెర్రిక్ స్టేట్లో ఉంటాయి. ఓకేనా? అదే K3FeCN6 దీనిలో కూడా ఐరన్ అదే స్టేట్లో ఉందా? మారిద్దా? సో దీనిపైన తెలియదు. ఇక్కడేమో -6, ఇక్కడ +3 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత వచ్చింది? -3. దట్ ఈస్ X -6 is equal to -3 అయితే X is equal to ఏమైంది? +3. సో ఐరన్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద +3 ఆక్సిడేషన్ స్టేట్. కరెక్టేనా? నెక్స్ట్ ఈ కాంప్లెక్స్ చూడండి, Fe6SO4. దానిలో ఐరన్ ఏ ఆక్సిడేషన్ స్టేట్లో ప్రజెంట్ అయి ఉంది? సేమ్ ఫార్ములా వాడాలి. +3
మళ్ళీ చెక్ చేయవు సార్. దీనిలో మీకు హింట్ ఇస్తున్నా, వాటర్ లైగండ్ యొక్క ఫార్మల్ ఛార్జ్ 0, న్యూట్రల్ స్టేట్లో ఉంటుంది. అప్లై చేయండి. ప్లస్ ఎలాగో చూడండి, దీంట్లో ఇందాక దానిలో కోఆర్డినేషన్ స్పియర్ నుంచి అయనైజేషన్ స్పియర్లో ఎవరు ఉన్నారు? పొటాషియం, కరెక్టేనా? కానీ ఇక్కడ ఎవరున్నారు బయట? సల్ఫేట్. సల్ఫేట్ యొక్క ఫార్మల్ ఛార్జ్ ఎప్పుడు ఎంత? -2 ఫిక్స్డ్, కరెక్టేనా? ఇది -2, ఇది దీనిపైన ఎంత వచ్చింది? +2, కరెక్టేనా? దీనిపైది నాకు తెలీదు, x, ఇదంతా 0, దట్ ఈస్ x 6 zeros are 0 only is equal to 2, అంటే x వాల్యూ ఎంత? +2. సరిపోయిందా? అంటే ఈ కాంప్లెక్స్ లో ఐరన్ ఏ స్టేట్ లో ప్రెసెంట్ అయి ఉంది? ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫెర్రస్ స్టేట్. నెక్స్ట్ ఇది FeCO5, అందులో ఇస్తున్న CO అంటే కార్బనైల్, దీని యొక్క ఫార్మల్ ఛార్జ్ కూడా 0. అప్పుడు ఐరన్ ఏ స్టేట్ లో ప్రెసెంట్ అయి ఉంది? ట్రై చేయండి, పోతే ఒకసారి తప్పు అయింది, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. ఏం లేదు, అదే అసలు ఓన్లీ కోఆర్డినేషన్ స్పియర్ మాత్రమే ఉంది, అవునా? బయట ఛార్జ్ ఇవ్వడానికి ఎవరు లేరు కాబట్టి ఇదంతా 0, దీని ఎంత? x, 0 × 5 ఎంత? 0, అంటే x 0, అంటే ఏ స్టేట్ లో ఉంది ఐరన్? 0 ఆక్సిడేషన్ స్టేట్, అంటే న్యూట్రల్ స్టేట్ లో ప్రెసెంట్ లేదు. అర్థమైందా? నెక్స్ట్ ఇది NiCN6 4-. CN ఆల్రెడీ తెలిసిన మీకు. నికెల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఎంత? x -6 is equal to -4, కరెక్టేనా? అప్పుడు x వాల్యూ ఎంత? 2, అంటే నికెల్ ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద +2 ఆక్సిడేషన్ స్టేట్. సో కాంప్లెక్స్ కాంపౌండ్ లో కోఆర్డినేషన్ నెంబర్, దాని నుంచి దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్, ఫార్మల్ ఛార్జెస్. క్లారిటీ వచ్చిందా? మీకు వీటిల్లో ఆబ్జెక్టివ్లీ కనుక చూసుకున్నట్టయితే క్వశ్చన్స్ అడుగుతారు. ఐబీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఫార్మల్ ఛార్జ్ మీకు కనుక్కునే మీద క్వశ్చన్స్ లేవు, డైరెక్ట్లీ మీకు ఇచ్చేస్తాడు కాంప్లెక్స్. నెక్స్ట్ వాటి యొక్క పేరు ఎలా రాస్తారు, దాన్ని ఏమంటారు? ఐయుపాక్ నామన్క్లేచర్. ఎక్కడ వచ్చింది ఇది? మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివేటప్పుడు వస్తుంది, అవునా? సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం ఐయుపాక్ నామన్క్లేచర్ రాస్తాం. ఎందుకు? న్యూమరస్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ఉన్నాయి కాబట్టి. అక్కడ ఎలా అయితే వాటి పేర్లు రాయడం నేర్చుకున్నామో సేమ్ అదే రూల్స్ అప్లై చేసి ఇక్కడ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కూడా పేరు రాయాలి. క్లారిటీ వచ్చిందా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇందాక రాసిన కాంప్లెక్స్ తీసుకున్నారనుకోండి, K3FeCN6 తీసుకున్నారు. ఈ కాంప్లెక్స్ కి ఐయుపాక్ రూల్స్ ని ఫాలో అవుతూ ఇట్ విల్ హ్యావ్ ఏ నామన్క్లేచర్ ఉంటుంది, పేరు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ దీన్ని రాసేటప్పుడు ఎలా రాస్తారంటే పొటాషియం హెక్సాసయానో ఫెర్రేట్ 3, ఇది దాని పేరు. క్లియరా? రాసేటప్పుడు ఇప్పుడు కాంప్లెక్స్ చెప్పేశాను, దాని యొక్క పేరు ఏమైందో కూడా చెప్పేశాను, ఓకేనా? ఇప్పుడు దాని బ్యాక్గ్రౌండ్లో ఉండే రూల్స్ చూసుకోండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను NaCl సాల్ట్ యొక్క పేరు చెప్పాలి. ఏమని చెప్తాను నేను? సోడియం క్లోరైడ్ అంటానా, లేదా క్లోరైడ్ ఆఫ్ సోడియం అంటానా? అంతే కదా? అంటే ఏమైంది? ఇందులో Na+Cl- ఉంది. క్యాటయాన్ యొక్క పేరు ముందు చెప్పా, యానయాన్ యొక్క పేరు తర్వాత చెప్పా, కరెక్టేనా? సో దీంట్లో కూడా ఫస్ట్ క్యాటయాన్ పేరు చెప్పాలి, సెకండ్ యానయాన్ యొక్క పేరు చెప్పాలి. సరిపోయిందో లేదో చూసుకోండి. దీంట్లో ఏమైంది? +1 స్టేట్లో ఉంటే ఇది మొత్తం -3 స్టేట్లో ఉంది. క్యాటయాన్ ఎవరు? యానయాన్ ఎవరు? పొటాషియం క్యాటయాన్. కాంప్లెక్స్ స్పియర్ మొత్తం యానయాన్. కాబట్టి ముందు దీని పేరు రాసా, తర్వాత దీని పేరు రాసా, కరెక్టేనా? క్లియరా? రెండోది సెకండ్ రూల్. ఇప్పుడు కోఆర్డినేషన్ స్పియర్ కొన్నిసార్లు పాజిటివ్లో ఉంటే కొన్నిసార్లు నెగిటివ్లో ఉంటుంది. ఎలా ఉన్నా కూడా దీని పేరు రాసేటప్పుడు ఒకటే పద్ధతి. ముందేం రాయాలి? లైగాండ్స్ యొక్క పేరు రాయాలి, తర్వాతే దాంట్లో ఉండే సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క పేరు రాయాలి. కరెక్ట్గానే రాశానా? ఇందులో లైగాండ్స్ ఎవరు? సయనైడ్స్, సయానో రాశానా? తర్వాతే సెంట్రల్ మెటల్ ఆటమ్ ఫెర్రేట్ రాశా. సరిపోయిందా? కాబట్టి కోఆర్డినేషన్ స్పియర్ లోపల ముందు లైగాండ్స్ రావాలి, దాని తర్వాతే సెంట్రల్ మెటల్ ఆటమ్ రావాలి. రెండోది. మూడోది, లైగాండ్స్ రాసినప్పుడు ఆ లైగాండ్స్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ముందు చెప్పాలి. చెప్పానా?
సయానో రాసినప్పుడు ముందు ఎంత వచ్చింది? హెక్సా వచ్చింది. ఎందుకు? 6 వచ్చినాయి కాబట్టి. అదే 4 వచ్చింది అనుకోండి టెట్రా, 5 వచ్చింది అనుకోండి పెంటా. కాబట్టి లైగండ్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ముందు రాయాలి. రాశానా? తర్వాత ఎవరిది రాశా? సెంట్రల్ మెటల్ ఆటంది రాశా. దాన్ని ఏమని చెప్పొచ్చు నేను? ఫెర్రస్ అని చెప్పొచ్చుగా, ఐరన్ అని చెప్పొచ్చుగా. కానీ ఏం రాశా? ఫెర్రేట్ అని రాశా. కనబడుతుందా? ఓకేనా? నా ఇందులో రాసేటప్పుడు ఐరన్ గారి పేరు రాసేటప్పుడు దీని యొక్క కామన్ నేమ్ ఐరన్, వేరాస్ ఇప్పుడు యూజ్ చేసిన నేమ్ ఫెర్రేట్. ఎప్పుడు ఐరన్ వాడాలి, అట్ ఈస్ కామన్ నేమ్ వాడాలి. ఎప్పుడు దాని పేరు చివర ఏటి యాడ్ అయింది కనబడిందా? ఏటి ఎప్పుడు వాడాలి? 2. దేని మీద డిపెండ్ అవుతుందంటే అది కాంప్లెక్స్ స్పియర్ మొత్తం మీద బయట ఫార్మల్ ఛార్జ్ ఉంది చూసారా, దాని మీద డిపెండ్ అవుతుంది. ఫార్మల్ ఛార్జ్ నెగిటివ్లో ఉందనుకోండి, అప్పుడు నేను పేరు చివర ఏం యాడ్ చేయాలి? 8. అదే ఫార్మల్ ఛార్జ్ పాజిటివ్లో ఉందనుకోండి, అప్పుడేం వాడాలి నేను? ఐరన్. క్లారిటీ వచ్చిందా? రాలా? ఇప్పుడు చూడండి, Fe(H2O6) SO4. ఇందాక రాశారు కదా, ఇప్పుడు దీని పేరు రాద్దాం. దీని పేరు వచ్చేటప్పటికల్లా హెక్సా ఆక్వా ఐరన్ 2 సల్ఫేట్. ఇది దాని పేరు. నేను మీకు చెప్పిన రూల్స్ అన్ని ఫాలో అయ్యానా లేదా చెక్ చేసుకోండి. ఫస్ట్ ఏం చెప్పాలి? క్యాటయాన్ పేరు, తర్వాత యానయాన్ పేరు. ఇందులో క్యాటయాన్ ఎవరు? దీనిపైన 2 మైనస్ వచ్చిందంటే దీనిపైన ఎంత వచ్చింది? 2+. కాబట్టి కాంప్లెక్స్ స్పియర్ పేరు ముందు రాయాలి, సల్ఫేట్ పేరు తర్వాత రాయాలి. అదే రాశాను. ఇప్పుడు పాజిటివ్ దానిలో ఉన్నది కోఆర్డినేషన్ స్పియర్. కోఆర్డినేషన్ స్పియర్కి రూల్స్ ఏం చెప్పాను? ముందు లైగాండ్, తర్వాత సెంట్రల్ మెటల్ ఆటం. ఆక్వా అనేది లైగాండ్, ఐరన్ అనేది సెంట్రల్ మెటల్ ఆటం. సరిపోయిందా? రెండోది, లైగాండ్ రాసేటప్పుడు దాని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ముందు రాయాలి అన్న. ఎంతమంది వచ్చారు ఇక్కడ? 6. కాబట్టి హెక్సా ఆక్వా రాశారు. ఇప్పుడు పాయింట్ దగ్గరగా ఇందాక ఫెర్రేట్ కాస్త ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఏమైపోయింది? ఐరన్. బికాజ్ ఇక్కడ ఇది +2 స్టేట్లో అలాగే ఉంది, ఇందులో +3 స్టేట్లో అలాగే ఉంది. కానీ ఇక్కడ ఫార్మల్ ఛార్జ్ ఎలా ఉంది? ప్లస్లో ఉంది. ఫార్మల్ ఛార్జ్ ప్లస్లో ఉంటే ఏం వాడాలని చెప్పాను? దాని యొక్క కామన్ నేమ్ వాడాలి. అందుకని ఏ యాడ్ చేశానా? చేయలా. ఏం వాడా? ఐరన్ వాడా. లాస్ట్లో యానయానిక్ పార్ట్ ఎంత? సల్ఫేట్. సరిపోయిందా? కాబట్టి ఓవరాల్గా దీనిలో సింపుల్గా 3 రూల్స్ ఉంటాయి ఐయుపాక్ నామన్క్లేచర్ రాయడానికి. ఏంటిది? ముందు క్యాటయాన్ ఎవరు, యానయాన్ ఎవరు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత కోఆర్డినేషన్ స్పియర్లోకి రావాలి. అంటే బ్రాకెట్లో రాసిన ఎంటిటీ. బ్రాకెట్లో దానిలో ముందు ఎవరి పేరు చెప్పాలి? లైగాండ్ ముందు రావాలి, సెంట్రల్ మెటల్ ఆటం తర్వాత రావాలి. లైగాండ్ రాసేటప్పుడు దాని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ని ముందు రాసి లైగాండ్ రావాలి. సెంట్రల్ మెటల్ ఆటం రాసేటప్పుడు కామన్ నేమ్ వాడచ్చు లేదా 8 యాడ్ చేయొచ్చు. ఎప్పుడు యాడ్ చేయాలి? దాని యొక్క ఫార్మల్ ఛార్జ్ న్యూట్రల్ కానీ పాజిటివ్ కానీ ఉంటే కామన్ నేమ్ వాడాలి. అదే నెగిటివ్లో ఉంటే కంపల్సరీగా 8 వాడాలి. ఓకేనా? లాస్ట్లో వచ్చే పార్ట్ పక్కన బ్రాకెట్లో రోమన్ నెంబర్ రాసాను, కనబడిందా? ఈ రోమన్ నెంబర్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? దీనిలో తీసుకునే సెంట్రల్ మెటల్ ఆటం యొక్క ఆక్సిడేషన్ స్టేట్. ఇది ఏ ఆక్సిడేషన్ స్టేట్లో ప్రజెంట్ అయి ఉంది? +3. కాబట్టి ఏం రాశాను? 3 రోమన్ నెంబర్స్లో రాయాలి, అంతే తప్ప అరబిక్ నెంబర్స్ని వాడకూడదు. ఇక్కడ కూడా ఇది ఏ స్టేట్లో ప్రజెంట్ అయి ఉంది? 2. కాబట్టి రోమన్ నెంబర్ 2. రెండోది, ఇక్కడ ప్లస్ ఉందా మైనస్ ఉందా నేను ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ సెంట్రల్ మెటల్ ఆటం ఎప్పుడు కూడా ఏ స్టేట్లో ఉంటుంది? పాజిటివ్లోనే ఉంటుంది, నెగిటివ్ రాదు. సో 4వ రూల్ కింద రాద్దాం. ఆక్సిడేషన్ స్టేట్ షుడ్ బి రిప్రజెంటెడ్ బై రోమన్ నెంబర్ ఇన్ ద బ్రాకెట్స్. క్లారిటీ అవుతుందా? ఇది అర్థమైతే ఇప్పుడు ఈ కాంప్లెక్స్ పేరు రాయండి. రూల్స్ రాసి పక్కన ఎగ్జాంపుల్ రాసుకోండి. అయిపోయిన తర్వాత రాయండి. సిఎల్ వచ్చేదేంటి? మైనసేగా. సో ఇది -1 అనేది ఇక్కడ ఏమైంది? +1. ఎవరి పేరు ముందు రాయాలి? కోఆర్డినేషన్ స్పియర్ పేరు ముందు రాయాలి ఇక్కడ. అవునా? సో H2O ఉంటే ఆక్వా తెలుసు. ఎంతమంది ఉన్నారు? 2. కాబట్టి డై ఆక్వానా లేదా బై ఆక్వానా, రెండిట్లో ఏది రాసినా కరెక్టే. సో బై ఆక్వా ఇక్కడ దాకా సరిపోయిందా? తర్వాత ఏజీ
దాని యొక్క కామన్ నేమ్ అర్జెంటేట్. ఓకేనా? వేరే నార్మల్లీ మనం యూజ్ చేసేది సిల్వర్. ఇప్పుడు సిల్వర్ వాడాలా, అర్జెంటేట్ వాడాలా, దేని మీద డిపెండ్ అవుతుంది? దీనిపైన ఫార్మల్ చార్జ్ పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా? దేంట్లో ఉంది? పాజిటివ్లో ఉంది. కాబట్టి ఏం వాడాలి? ఐ షుడ్ యూజ్ సిల్వర్. ఓకేనా? ఇక్కడే పక్కన రాసుకుని పెట్టుకోండి. అదే నెగిటివ్లో ఉంటే ఏం వాడాలి? అర్జెంటేనియం. కాబట్టి అర్జెంటేట్. అయిపోయింది ఇక్కడ దాకా సిల్వర్. తర్వాత దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఏ స్టేట్లో ప్రజెంట్ ఉంది? ఎక్స్ మైనస్ 0. ఎక్స్ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు +1 అయితే ఎక్స్ వాల్యూ ఎంత? +1. కాబట్టి ఆక్సిడేషన్ స్టేట్ సరిపోయిందా? బయట ఎవరు ప్రజెంట్ ఉన్నారు? క్లోరైడ్. కాబట్టి క్లోరైడ్. అర్థమైందా? క్లోరిన్ కాదు, క్లోరిన్ అంటే Cl2 ఉంటే క్లోరిన్ అంటారు. అదే Cl- ఉంటే క్లోరైడ్. అర్థమైతే దీని పేరు మీద రాయండి, NiCO4. CO యొక్క లైగాండ్ యొక్క పేరు కార్బోనిల్. ఇందాక ఆల్రెడీ కార్బోనిల్కి చెప్పాను చార్జ్ ఎంత, ఫార్మల్ చార్జ్ 0 అని చెప్పి. అవునా? ఇది 0 అయితే దీని మీద కూడా ఏమొచ్చింది? 0 స్టేట్లో వచ్చేసింది. లేరా? కాంప్లెక్స్ పేరు ఏంటి? 4 ఉన్నాయి. ఏం చెప్పాలి? టెట్రా కార్బోనిల్. అయిపోయిందా? తర్వాత Ni గారి పేరు. నికెల్ రాయొచ్చు, నికెలేట్ రాయొచ్చు. ఏది రాయాలి? నికెల్, బికాజ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద 0 ఆక్సిడేషన్ స్టేట్. కాబట్టి నికెల్ రాసే బ్రాకెట్లో 0 కూడా అయిపోయింది. సో ఇవి ప్రతి కాంప్లెక్స్ కాంపౌండ్స్కి నేర్చుకోవాల్సిన బేసిక్స్. అర్థమైందా? సో కాంప్లెక్స్ కాంపౌండ్ ఫార్మేషన్ ఎలా జరిగింది, దానిలో ఉండే టర్మ్స్ ఏంటి, ఆ టర్మ్స్ని యూజ్ చేసుకుంటూ దాని యొక్క ఐయుపాక్ నామెన్క్లేచర్ ఎలా రాస్తారు అని. అర్థమైందా? తర్వాత ఆ కాంప్లెక్స్ కాంపౌండ్స్ యొక్క స్ట్రక్చర్స్ ఏంటి, ప్రాపర్టీస్ ఏంటి, జామెట్రీ ఎలా ఉంటుంది, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, వాటి యొక్క కలర్ ఎలా వస్తుంది, వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు సిలబస్లో 4 థియరీస్ ఉన్నాయి. ఓకేనా? దాన్ని ఏమంటారంటే థియరీస్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంటారు. దానిలో ఫస్ట్ వన్ వెర్నర్స్ థియరీ, అది లేకుండా పేపర్ ఉండదు. రెండోది వచ్చేటప్పటికల్లా వ్యాలెన్స్ బాండ్ థియరీ, డయాగ్రామ్ చెప్పడానికి పనికి వస్తుంది, మెయిన్లీ ఫర్ ద ఆబ్జెక్టివ్ పర్పస్. మూడోది వచ్చేటప్పటికల్లా మీకు ఉన్న దానిలో క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. క్రిస్టల్ ఫీల్డ్ థియరీ మీద అంటే ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు క్వశ్చన్స్ అడిగేది వెర్నర్స్ థియరీ మీద లేదా క్రిస్టల్ ఫీల్డ్ థియరీ మీద అడుగుతారు. అదే ఆబ్జెక్టివ్ వచ్చేటప్పటికల్లా వ్యాలెన్స్ బాండ్ థియరీ మీద వస్తుంది. క్లియరా? టు ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్, magnetic properties, color of coordination compounds, 4 theories are proposed. First one, Werner's theory. Second one, Sidgwick theory, SIDGWICK, Sidgwick theory. మూడోది valence bond theory. మూడోది వ్యాలెన్స్ బాండ్ థియరీ. నాలుగోది క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. దానిలో ఫస్ట్ థియరీ హెడ్డింగ్ పెట్టుకోండి, దట్ ఈస్ వెర్నర్స్ థియరీ. ఇది మెయిన్లీ కాంప్లెక్స్ యొక్క స్ట్రక్చర్ని, దాని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ని, దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని, ఈ 3 కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకేనా? అండ్ దానికోసం ఈయన సెలెక్ట్ చేసుకున్న కాంప్లెక్స్ ఎవరయ్యా అంటే CO6NH3 3Cl. క్లియరా? అంటే కాంప్లెక్స్లో ఎవరెవరు ఉన్నారు? ఒక కోబాల్ట్ ఉంది, 3 ఎమైన్ NH3 గ్రూప్స్ ఉన్నాయి, 6 ఉన్నాయి, 3 క్లోరిన్స్ ఉన్నాయి. ఓకేనా? నో దీంట్లో దీని స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెర్నర్ ఏం చేశారంటే 2 కాన్సెప్ట్స్ని ప్రపోజ్ చేశాడు. ఒకటి ప్రైమరీ వ్యాలెన్సీ, రెండోది సెకండరీ వ్యాలెన్సీ. ఇది ఈయన పెట్టుకున్న పేర్లు ఏంటంటివి? ప్రైమరీ వ్యాలెన్సీ అండ్ సెకండరీ వ్యాలెన్సీ. ఓకేనా? దీంట్లో సెకండరీ వ్యాలెన్సీ మనం చదువుకున్న లేటెస్ట్ కాన్సెప్ట్లో ఎవరిని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది?
కోఆర్డినేషన్ నెంబర్ని. వేరాస్ ప్రైమరీ వ్యాలెన్సీ వచ్చేటప్పటికల్లా దీనికి మోడర్న్ దానిలో చదువుకున్నప్పుడు ఆక్సిడేషన్ స్టేట్. ఎందుకంటే ఈయన చెప్పిన తీరు ఎప్పుడో 17th సెంచరీలో చెప్పాడు. అప్పట్లో ఈ పేర్లు లేవు. అప్పుడు ఏమని పిలిచేవాళ్ళు? కోఆర్డినేషన్ నెంబర్ని సెకండరీ వ్యాలెన్సీ అనేవాళ్ళు, ఆక్సిడేషన్ స్టేట్ని ప్రైమరీ వ్యాలెన్సీ అంటారు. తర్వాత న్యూ థియరీస్ వచ్చిన తర్వాత వాటి పేర్లు మార్చారు. ఓకేనా? వీటి మీద ఆబ్జెక్టివ్ బిట్ మోస్ట్ రిపీటెడ్గా అడుగుతున్నాడు ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వెర్నర్స్ థియరీ ప్రకారం కోఆర్డినేషన్ నెంబర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఆక్సిడేషన్ స్టేట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని. ఓకేనా? ఇవి ఆల్రెడీ మీకు తెలుసు కదా. కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఎన్ని లైగాండ్స్ సెంట్రల్ మ్యాట్రిక్స్ అటాచ్ అయినాయో దాన్నే కోఆర్డినేషన్ నెంబర్ అంటారు. అండ్ దాంట్లో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్ ఏ స్టేట్లో ప్రజెంట్ అయి ఉందో దాన్ని ఏమంటారు? ప్రైమరీ వ్యాలెన్సీ అంటారు. రెండోది, కోఆర్డినేషన్ నెంబర్ని చూపించేటప్పుడు దీన్ని డార్క్ లైన్తో చూపించాలి బాండ్. వేరే దీన్ని వచ్చేటప్పటికల్లా స్ట్రక్చర్లో డాటెడ్ లైన్తో చూపించాలి అని చెప్పాడు. అర్థమైందా? నౌ వీటి ప్రకారం ఇప్పుడు ఈ కాంప్లెక్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూడండి. సెంట్రల్ ఆటమ్ ఎవరు అంటారు? CO, కోబాల్ట్. ఓకేనా? దీని చుట్టూ ఎన్ని ఉన్నాయి? 6 NH3 ఉన్నాయి. కాబట్టి 6 NH3 సాటిస్ఫైయింగ్ ద ఏ వ్యాలెన్సీ? ప్రైమరీనా సెకండరీనా? సెకండరీ వ్యాలెన్సీ. ఏ లైన్తో చూపించాను? డార్క్ లైన్తో చూపించాను. కనబడిందా? కాబట్టి వీటి దగ్గర ఎవరు ఉంటారు? 6 NH3. సరిపోయిందా? ఇప్పుడు ఎవరున్నారు? ప్రైమరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేయాలి. బికాస్ ఇక్కడ కోబాల్ట్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద +3 ఆక్సిడేషన్ స్టేట్. అంతేనా? కరెక్టేనా? అర్థం కాలే ఎలాగో ఇలా రాసుకోండి. CONH3 Cl3 గారు బయట ఉన్నారు. ఆక్సిడేషన్ స్టేట్ +3 సరిపోయిందా? ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బయట -3 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత వచ్చింది? +3. కాబట్టి కోబాల్ట్ ఏమైంది? +3. సరిపోయిందా? నౌ ఇప్పుడు ఈ +3ని ఎవరు సాటిస్ఫై చేశారు? వీళ్ళు సాటిస్ఫై చేశారా? వీళ్ళు సాటిస్ఫై చేశారా? బయట ఉన్న క్లోరిన్ సాటిస్ఫై చేసింది. అవునా? కాబట్టి దాన్ని డాటెడ్ లైన్తో చూపించాలి. ఫస్ట్ క్లోరిన్, సెకండ్ క్లోరిన్, థర్డ్ క్లోరిన్. అయిపోయిందా? దీంట్లో మేజర్ పార్ట్ చూడు. ఇప్పుడు ప్రైమరీ వ్యాలెన్సీ, సెకండరీ వ్యాలెన్సీ రెండింటిని చూపించిన తర్వాత ఇప్పుడు ఈ కాంప్లెక్స్ యొక్క స్ట్రక్చర్ డార్క్ లైన్స్ని బట్టి చెప్పాలా, డాటెడ్ లైన్స్ని బట్టి చెప్పాలా? ఎవరిని కలిపా నేను? డార్క్ని కలిపానా, డాటెడ్ని కలిపానా? డార్క్ని కలిపా. అవునా? అంటే స్ట్రక్చర్ దేన్ని బట్టి డిసైడ్ అవుతుంది? సెకండరీ వ్యాలెన్సీని బట్టి. దాని ప్రకారం దీని యొక్క షేప్ వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ ఆక్టాహెడ్రల్ షేప్లో ఉంటుంది అని చెప్పాడు. ఓకేనా? నేను క్లోరిన్స్ ఎక్కడ పెట్టా? ఇక్కడ 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 పెట్టా. నీకు నచ్చలా, నువ్వు కావాలంటే ఇక్కడ ఒకటి, ఈ మూల ఒకటి, ఆ మూల ఒకటి పెట్టుకో. ఎందుకంటే అది స్ట్రక్చర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లా. దాని యొక్క పని ఏంటి? ఓన్లీ మైనస్ ఛార్జ్ని బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి సెకండరీ వ్యాలెన్సీని మాత్రమే మనం డార్క్ లైన్తో చూపిస్తే స్ట్రక్చర్ వస్తుంది. వేరాస్ ప్రైమరీ వ్యాలెన్సీ డాటెడ్ లైన్తో చూపించినప్పుడు అది స్ట్రక్చర్ని ఇన్ఫ్లుయెన్స్ చెయ్యదు. అర్థమైందా? నౌ దీని ప్రకారమే ఇంకో కాంప్లెక్స్ చూద్దాం. దాంట్లోనే ఈసారి ఏమైంది? ఏమైనా తేడా ఉందా? దీనికి దీనికి ఒక ఎమైన్ ఏమైంది? తగ్గింది. అబ్జర్వ్ చేశారా? రెండోది క్లోరిన్స్ 3 అలాగే ఉంది. క్లియరా? ఇప్పుడు ఈ కాంప్లెక్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? మధ్యలో కోబాల్ట్, 6 పొజిషన్స్ వచ్చేసినాయి. ఏమైంది? 5 డ్రా చేయాలి కదా. అవునా? ఇప్పుడు చూడండి, ఈ పొజిషన్ ఎవరు ఫిల్ చేసుకుంటున్నారు? క్లోరిన్. అంటే ఏమైంది? ఇందాకడ బయట ఉన్న క్లోరిన్ దట్ ఈస్ ప్రైమరీ వ్యాలెన్సీని ఎవరైతే సాటిస్ఫై చేస్తున్నారో అది వచ్చేసరి ఎవరిని సాటిస్ఫై చేసింది? సెకండరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేసింది. ఓకేనా? అప్పుడు క్లోరిన్ ఉంది,
ఇక్కడ క్లోరిన్ ఉంది, కరెక్టేనా? దీనివల్ల కోబాల్ట్ మీద ఉన్న ఆక్సిడేషన్ స్టేట్ మారుతుందా? ఏ స్టేట్లోకి వస్తుంది? +2లోకి వస్తుంది, అవునా? సో ఈ కాంప్లెక్స్ యొక్క స్ట్రక్చర్ చూడండి, CO NH3 5 Cl2. తేడా అబ్జర్వ్ చేశారు? ఈ కాంప్లెక్స్ దగ్గర నుంచి ఈ కాంప్లెక్స్ కి తేడా ఏం అబ్జర్వ్ చేశారు? స్ట్రక్చర్లో ఏమైనా మార్పు వచ్చిందా? సేమ్ అదే ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ ఉందిగా. రెండోది, దానిలో కూడా కోబాల్ట్ +3లోనే ఉంది, దీంట్లో కూడా కోబాల్ట్ +3లోనే ఉంది, అవునా? కానీ పాయింట్ అబ్జర్వ్ చేయండి, ఒక ఎమైన్ గ్రూప్ ఎప్పుడైతే తగ్గిందో, అంటే ఒక సెకండరీ వ్యాలెన్సీ ఎప్పుడైతే తగ్గిందో, ప్రైమరీ వ్యాలెన్సీ చూపించాల్సిన క్లోరిన్ తన యొక్క పొజిషన్ని వదిలేసి సెకండరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేయడానికి లోపలికి వచ్చేసింది, కరెక్టేనా? అంటే ఈ రెండు వ్యాలెన్సీస్ని సాటిస్ఫై చేసేటప్పుడు ముందు ఇది సాటిస్ఫై అవ్వాలా లేదా ఇది సాటిస్ఫై అవ్వాలా? క్లారిటీ వచ్చిందా? సో అవుట్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ ఫస్ట్ ఏ వ్యాలెన్సీ సాటిస్ఫై అవ్వాలి? సెకండరీ సాటిస్ఫై అవ్వాలి. ఒకవేళ సాటిస్ఫై అవ్వలేదనుకోండి, అప్పుడు ఏం చేసింది? ప్రైమరీని సాటిస్ఫై చేసేయడానికి ఉన్న అయాన్స్ లోపలికి వచ్చేసి సెకండరీని సాటిస్ఫై చేస్తాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ దీనిలోనే నెక్స్ట్ తీసుకున్నారు, CO 4 ఎమైన్ గ్రూప్స్ ఉన్నాయి, 3 క్లోరిన్స్ అలాగే ఉన్నాయి, అవునా? అప్పుడు ఆ కాంప్లెక్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉండాలి? CO NH3 4 times Cl2 లోపలికి వచ్చేసి, అవునా? అప్పుడు బయట Cl ఒకటే ఉంది, ఓకేనా? అలాగే ఇంకో కాంప్లెక్స్ CO ఈసారి 3 ఎమైన్స్ ఉంటే 3 క్లోరిన్స్ ఉన్నాయి, అప్పుడు CO NH3 thrice Cl3 అన్నీ కూడా లోపలికి వచ్చేసి బయట ఏమీ లేవు. క్లారిటీ వచ్చిందా? కాబట్టి అకార్డింగ్ టు వెర్నర్స్ థియరీ, అవుట్ ఆఫ్ 2 వ్యాలెన్సీస్, ప్రైమరీ వ్యాలెన్సీ అండ్ సెకండరీ వ్యాలెన్సీ, ఫస్ట్ ఏ వ్యాలెన్సీ సాటిస్ఫై అవ్వాలి? సెకండరీ సాటిస్ఫై అవ్వాలి. దాని తర్వాత మరి ప్రైమరీ పరిస్థితి ఏంటి? అన్నిట్లోనూ కోబాల్ట్ +3లోనే ఉంది కదా, దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మారలేదు కదా, అవునా? క్లోరిన్ ఏం చేసింది? ముందు లోపలికి వచ్చేసి సెకండరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేసింది, అండ్ ఇది లోపలికి వచ్చేసిన దీనిపైన ఉన్న మైనస్ ఛార్జ్ అలాగే ఉండిద్దిగా. మైనస్ ఛార్జ్ అలాగే ఉందంటే దీని మీద ఉన్న ప్లస్ ఛార్జ్ని సాటిస్ఫై చేస్తుందనేగా. కాబట్టి ఇదే బాండ్ మీద ఏమైంది? నీకు డాటెడ్ లైన్ కూడా వస్తుంది. అంటే ఇది ఏం చేస్తుంది? ఫస్ట్ సెకండరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తుంది, తర్వాత ప్రైమరీ వ్యాలెన్సీని, దాన్ని ఏమంటారంటే డ్యూయల్ వ్యాలెన్సీ అంటారు. అర్థమైందా? కాబట్టి రెండిట్లో ముందు ఎవరిని సాటిస్ఫై చేస్తారు? సెకండరీ. ఆఫ్టర్ దట్ ఆటోమేటికల్లీ ప్రైమరీ వ్యాలెన్సీ సాటిస్ఫై. అర్థమైందా? సో నిన్ను వెర్నర్స్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేయమంటే ప్రైమరీ వ్యాలెన్సీ అంటే ఏంటి, సెకండరీ వ్యాలెన్సీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసి ఈ 4 కాంప్లెక్స్ యొక్క స్ట్రక్చర్స్లో క్లోరిన్ ఎలా ముందు ప్రైమరీ తర్వాత సెకండరీని సాటిస్ఫై చేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. అండ్ ఈ క్వశ్చన్ మీకు 8 మార్క్స్ అడుగుతారు. 8 మార్క్స్ అడిగినప్పుడు 4 స్ట్రక్చర్స్ ఉన్నాయి చూసారు, ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్స్. ఈచ్ స్ట్రక్చర్ని డ్రా చేసుకున్నందుకు ఒక్కొక్క దానికి 1.5 మార్క్. 4కి ఎంత అయినప్పుడు 6 మార్క్స్. మిగతా 2 పాయింట్స్ ఉన్నాయి కదా, 2 మార్క్స్, అవి ప్రైమరీ సెకండరీని ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఓకేనా? ఇక్కడ నా క్వశ్చన్. ఇప్పుడు వెర్నర్ గారు చెప్పేశారు థియరిటికల్లీ, ఇదిగో అది ప్రైమరీని సాటిస్ఫై చేస్తుంది, సాటిస్ఫై అవ్వకపోతే క్లోరిన్స్ లోపలికి వచ్చేసింది అని. నాలాంటి వచ్చి మీరు దీన్ని సైంటిఫికల్లీ ప్రూవ్ చేయండి అన్నాడు. అంటే నువ్వు గాల్లో స్ట్రక్చర్స్ ఏమో చెప్పేశావు, ఏది దీనికి ఏమో బయట ఒక క్లోరిన్ ఉందని, దీనిలో బయట క్లోరిన్స్ ఏం లేవని, దానికి 3 ఉన్నాయని చెప్పేశావు. కానీ నాకు కెమికల్లీ దాని యొక్క ప్రూఫ్ ఏంటి అన్నా. ఎలా ప్రూవ్ చేస్తారు? మరి ఆయన సైంటిస్ట్ అయ్యాడంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా, అవునా? ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సైంటిఫికల్లీ అంటే కెమికల్లీ ప్రూవ్ చేయాలి. దానికోసం ఈయన ఎంచుకున్న పద్ధతి ఏంటి అంటే సిల్వర్ నైట్రేట్తో ట్రీట్ చేయడం. సిల్వర్ నైట్రేట్ ఏంటి అంటే క్లోరిన్ కనుక ఫ్రీలీ బయట అవైలబుల్ ఉంటే ఇమీడియట్లీ దాంతో రియాక్ట్ అయిపోయి అది AgClని ఫామ్ చేస్తుంది. అర్థమైందా? నా
నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ AgCl ఎన్నైతే ఫామ్ అయినాయో దట్ డైరెక్ట్లీ ఇండికేట్ దట్ దోస్ మెనీ నెంబర్ ఆఫ్ క్లోరిన్స్ ఫ్రీలీ అవైలబుల్ ఉన్నాయి. సపోజ్ ఒక క్లోరిన్ అవైలబుల్ ఉందనుకోండి, ఎన్ని మోల్స్ ఆఫ్ AgCl ఫామ్ అయింది? 1 మోల్. ఓకేనా? కాబట్టి ఆ AgClని తీసుకొచ్చి AgNO3ని దీంతో ట్రీట్ చేశాడు, దీంతో చేశాడు, దీంతో చేశాడు, దీంతో చేశాడు. ఫస్ట్ దాంతో చేసినప్పుడు ఆయనకి ఎన్ని మోల్స్ ఆఫ్ AgCl తయారై ఉండిద్ది? ఇది చెప్పగలగాలి అంటే బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ తెలిసి ఉండాలి. కోఆర్డినేషన్ కెమిస్ట్రీ ఏం చెప్తుంది? నువ్వు ఏ రియాక్షన్ తీసుకున్నా బ్రాకెట్ లోపల ఉన్నది రియాక్ట్ అవ్వదు, బ్రాకెట్ బయట ఉన్నది రియాక్ట్ అయితే అని చెప్తుంది. అంతే కదా? అక్కడ బ్రాకెట్ బయట ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి? 3 క్లోరిన్స్. అంటే ఎన్ని మోల్స్ తయారవుతాయి? క్లారిటీ వచ్చిందా? అంటే 3 మోల్స్ ఆఫ్ AgCl వచ్చింది అంటే కాంప్లెక్స్ ఈ స్ట్రక్చర్లో ఉండాలి. కరెక్టేనా? అదే AgCl ఏం రాలా అంటే 0 మోల్స్ ఆఫ్ AgCl. అప్పుడు 4 ఏదే ఉండాలి? AgCl రాలేదంటే క్లోరిన్స్ ఏమి బయట లేవు అని. క్లోరిన్స్ ఏమి బయట లేని స్ట్రక్చర్ ఎక్కడ ఉంది? కాబట్టి CO NH3 thrice Cl3. అవునా? అదే 2 మోల్స్ వచ్చింది అప్పుడు బయట 2 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి NH3 5 times Cl3. క్లారిటీ వచ్చిందా? ఇది ఆయన చేసిన లాబొరేటరీ టెస్ట్. క్లియరా? క్లాస్ 11 అండ్ క్లాస్ 12 దట్ ఈస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ యొక్క మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్. దీంతో పాటు 10th క్లాస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్లాసెస్, ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ M1, M2, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్ క్లాసెస్ కంప్లీట్లీ మన అచ్చ తెలుగులో ఇన్ డెప్త్ కాన్సెప్ట్తో ఎక్స్ప్లెయిన్ చేయాలనే సింగిల్ మోటోతో డెడికేట్ చేయబడిన ఛానల్ కాసిం సార్ అకాడమీ తెలుగు. దీనిలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సో దట్ ఇంకా ఫర్దర్ కంటెంట్ని మీ దగ్గరికి తీసుకురావడానికి మీ లైక్స్ అండ్ షేర్స్ అనేవి మాకు మోటివేషన్గా ఉంటాయి. కంటెంట్ బాగుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.